జీసీ స్టేజ్లో ఉండేవాళ్ళు అండ్ అదేవిధంగా ఆల్రెడీ బిజినెసెస్లో ఉండేవాళ్ళు వారి కోసం మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానికంటే ముందు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే డైలీ స్కెడ్యూల్లో ఇక్కడ ఉండే టైం లిమిట్స్ వలన సో మనందరూ తెలుసు ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ బిజీ స్కెడ్యూల్ వలన ఏంటి జాబు, కిడ్స్ ఇవి చూసుకునేసరికి ఈ వీటి మీద ఇది ఎక్కడో నెగ్లెక్ట్ చేయబడుతుందా అని అనిపిస్తుంది. సో రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ది స్ట్రెస్, డే టు డే వర్క్ స్టైల్ కానీ లేదా అదర్ పర్సనల్ జాబ్స్ కానీ. సో అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ను కూడా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నెగ్లెక్ట్ చేసే విషయం కాదు అని తెలియాలనంటే, గ్రహించాలనంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనేమంటానంటే ఇప్పుడు అందరికి 24 గంటలే. సో దాంట్లో మనం ప్రయారిటీ లిస్ట్ చేసుకోవాలి. ఆ ప్రయారిటీ వైజ్ ఆర్డర్ నేను పాటించేది, నేను బోధించేది చాలా మందికి ఉపయోగపడుతున్నది ఏంటంటే ప్రయారిటీ చేసుకోవడం. నెంబర్ 1 హెల్త్. రెయిన్ ఆర్ షైన్ ఎవ్రీ డే 1 to 2 hours నీ కోసం నువ్వు ఏం చేసుకున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా. లెట్స్ సే ఇప్పుడు మనం ఉదయం లేస్తానే ఎప్పుడైనా లేనియండి, మన వర్క్ లేచిన ఫస్ట్ 2-3 hours లో నీ కోసం నువ్వు ఏమీ చేయలేదు అంటే ఆరోగ్యపరంగా రెస్ట్ ఆఫ్ ద డే యూ కెనాట్ డూ. ఇట్స్ నాట్ ఈజీ బికాస్ ద లైఫ్ విల్ టేక్ ఓవర్. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం స్వధర్మం, రైట్? సో నెంబర్ 1 మీ హెల్త్ గురించి మీరు చూసుకోవడం. డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఓకే, యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్ 1 to 2 hours రిలేటెడ్ టు ద హెల్త్. నెంబర్ 2 ఫ్యామిలీ. ఓకే, ఆఫ్ కోర్స్, రైట్? ఎందుకంటే మనము చాలా మంది అనుకుంటాం నేను చేసేది అంతా ఫ్యామిలీ కోసమే కదా, కానీ ఫ్యామిలీ కరెక్ట్ గా ఒక టైంలో నాకు మీ హెల్ప్ కావాలన్నప్పుడు అందుబాటులో ఉండం. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార రీత్యా కానీ యూనో లైక్ బిజీగా ఉండి మిగతా టైంలో అంతా ఉంటాం కానీ కరెక్ట్ గా అవసరం దానివల్ల మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతుంటాయి. నేనేమంటే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ అయినప్పుడు నీ హెల్త్ కాన్షియస్ గా ఉండి నీ హెల్త్ గురించి చేస్తున్నప్పుడు నీ ఆలోచన ధోరణి కూడా మారుతుంది. సెకండ్ ఫ్యామిలీ అని ఎందుకన్నానంటే, సో ఒక క్యాలెండర్ మెయింటైన్ చేద్దాం. అది వర్క్ కావచ్చు, పర్సనల్, ప్రొఫెషనల్ అన్ని కావచ్చు. ఒక క్యాలెండర్ మెయింటైన్ చేసినప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా మనం ఇంకొక వ్యక్తి యొక్క అవసరం ఉందన్నప్పుడు క్యాలెండర్కి వెళ్ళి బ్లాక్ చేయాలి. అలా చేస్తే దట్ ఈస్ ద బిగ్ హెల్ప్ అనమాట. మీకు క్లియర్ వస్తుంది, ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చినట్టు ఉంటుంది. మూడోది వచ్చేసి యూనో వృత్తి ధర్మం. మనకి ఏదైతే బ్రెడ్ అండ్ బటర్ ఇస్తుందో దానికి, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దానికి ఎక్కువ అంటే మనం వాళ్ళకు ఆ వర్క్ ఈజ్ వర్షిప్ అంటే కదా, అలాగే బిలీవ్ చేసి మనం వర్క్ చేయాలన్నమాట, వృత్తి ధర్మం. నాలుగోది వచ్చేసి సొసైటీ ఇస్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ లైఫ్ అన్నమాట. ఇలా ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు యూ నెవర్ రిగ్రెట్. నెంబర్ 1 ప్రయారిటీస్ అవుతాయి. సెకండ్ టాపిక్ వచ్చేసి మనీ వైజ్. ఆ ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు. మీరు గూగుల్కి వెళ్ళి రీసెర్చ్ చేయండి, ఎవ్రీ మండే ఎంతమంది చనిపోతారో గుండె అటాక్తో. మీరు వెళ్ళి రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. ఎవ్రీ మండే ఎందుకు అంటే వర్క్కి వెళ్తారు, జస్ట్ డూ ద గూగుల్ అండ్ సర్చ్ దట్ మండే మోర్ ప్రెషర్, బిగ్ ప్రెషర్ ఎవరీ మండే. ఉంటదో ఉండదో అది. ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఏ రోజైనా ఏదైనా అవుతుంది అనుకున్న సందర్భం ఉన్నప్పుడు థింక్ ఆఫ్ దట్ హౌ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ వెల్త్ అనేది అది చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే ఫస్ట్ అంతా స్పెండ్ చేసేస్తాం, తర్వాత సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. అఫ్ కోర్స్ I was doing the same thing until I start the business. The best part of this business is I learned that first step is how to save first and spend next. Okay, మనకి ఇంత డబ్బులు వస్తుంది, ఓకే, నెలకి, రైట్? సో దాంట్లో భాగంగా సేవ్ ఫస్ట్. ఓకే, లెట్స్ సే 100K వస్తుంది, 25% సేవ్ చేసుకోండి. ఎందుకు 25% చేయాలంటే అప్రాక్సిమేట్ గా 25% ట్యాక్సెస్ కి పోతుంది, రైట్? సో 25% ట్యాక్సెస్ పోయినప్పుడు నువ్వు అంకుల్ శామ్కి అంత లాయల్గా ఉండాలి. ఇది ఆబ్లిగేషన్ కూడా, ట్యాక్స్ కట్టడం అది ధర్మం. సో అలా అన్నప్పుడు వెన్ యూఆర్ పేయింగ్ టు అంకుల్ శామ్ సచ్ అండ్ పర్సెంటేజ్, అంత పర్సెంటేజ్ని మీకోసం మీరు తీసి పెట్టుకోండి. ఓకే, who supposed to be first beneficiary of your hard-earned money? Your family, you and your family. So మీరు వర్క్ చేసిన నాళ్ళు, మీకు జీతం అదే ఒక సంపాదన వచ్చిన నాళ్ళు, ఆ సంపాదనలో గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడతాం అప్రాక్సిమేట్గా 25% అనుకుంటాం. అంత పర్సెంటేజ్ పక్కన తీసి పెట్టుకోండి. ఓకే, రిమైనింగ్ 25% అంకుల్ సామ్కి వెళ్తుంది. ఓకే,
దెన్ రిమైనింగ్ 50%లో లైఫ్ ద వే యూ వాంటెడ్ టు లీడ్ ద లైఫ్ చేస్తున్నావా లేదా, ఓకే మోటిగేజెస్ అన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే డబ్బులు సరిపోయింది మిగిలిందా ఎంజాయ్ చేయండి, లేదు షార్టేజ్ వచ్చిందా ఫైండ్ ద వే టు ఎర్న్ మనీ earn the money to Extra do money. that. Yeah. But never ever compromise on saving first and spending next. ఓకే ఓకే అదర్వైజ్ ఇప్పుడు మేమంతా ఏంటి ఫస్ట్ స్పెండ్ చేసి సేవ్ చేసినప్పుడు మాకు 5-10% మిగిలేది. ఫస్ట్ స్పెండ్ చేసి మళ్ళీ ఫస్ట్ సేవ్ చేసినాక మళ్ళీ స్పెండ్ చేస్తే వీఆర్ డబుల్ ట్రిపుల్ సేవింగ్. ఓకే ఈ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రీన్ కార్డ్ కావచ్చు, సూనర్ దాన్ లేటర్ యూ ఇనిషియేట్ దిస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ యూ విల్ బి వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. దట్స్ వేర్ వీ విల్ షో అవర్ ఎక్స్పర్టైజ్ అనమాట. ఓకే తర్వాత ఆ 25% సేవ్ చేస్తావు కదా, అది ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, టైమింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో యూ డైవర్సిఫై దట్ ఇంటూ ద డిఫరెంట్ బకెట్స్, డోంట్ పుట్ ఇట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, రైట్? సో దట్ కుడ్ బి యూనో కొంచెం మీకు నమ్మకమైన స్టాక్స్. వారెన్ బఫెట్ గారు ఒక మంచి ఆయన చెప్తారు, మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి అందరికీ అన్నట్టుకున్న అలాంటి వాటిలో మీరు డైవర్సిఫై చేసుకోవడము. తర్వాత రియల్ ఎస్టేట్ ఇస్ అనదర్ బెస్ట్ పార్ట్, రైట్? అండ్ ప్రీషియస్ మెటల్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు, రైట్? ఎలా ఉందో అదే గుడ్ కమోడిటీ, రైట్? సో ల్యాండ్ అలాంటివన్నీ కూడా మంచి అవసరం అంటే అలా డైవర్సిఫై చేసుకొని పెట్టుకోవడం అనేది. అయితే ఆ డైవర్సిఫికేషన్లో భాగంగా మీకు మళ్ళీ ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇఫ్ ఐ గో టు బెడ్, ఇఫ్ ఐ డోంట్ గెట్ అప్, ఐ నీడ్ టు హ్యావ్ ద ఫ్యామిలీ ప్రొటెక్షన్. అక్కడ ఏంది సేవింగ్ చేసుకుంటున్నాం, డైవర్సిఫై చేస్తున్నాం అంటున్నారు, కానీ మీరు అక్కడ ఎక్కడ ఎంత డబ్బులు పెట్టారో అంతకే గ్యారెంటీ ఉండదు. ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లెట్స్ సే జస్ట్ ఒక $100 అనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది అనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్, రైట్? $100 per month ఈస్ గివింగ్ $1 million. నేను చెప్తున్నాను అరౌండ్ 45 ఏజ్ వాళ్ళకి చెప్తున్నాను, మిడిల్ ఏజ్, రైట్? ఎంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, అది ఇంపార్టెంట్, రైట్? సో నువ్వు అదే తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లను స్టాక్స్లను 100,000 పెడుతుంటావు, నెల నెల తీసి పెడుతుంటావు, కానీ ఇక్కడ 1% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ 1% ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది? ఎనీ టైమ్ ఎనీథింగ్ హ్యాపెన్, family is protected, your debts are taken care, income replacement is taken care, mortgage is taken care, kids college is taken care. That's a priority.